ఈరోజు మన సైట్లో మన బిల్డింగ్‌కి ఫస్ట్ స్లాబ్ అయితే ఏస్తున్నాము. సో, స్లాబ్ ఏయడానికి ముందు మన రిచువల్స్ చిన్న పూజ లాంటిదైతే పక్కా చేయాలనమాట. సో, ఈలోపు మెటీరియలు అండ్ ఈ మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. సో, మనం వచ్చేసి చిన్న కాంక్రీట్ ఫస్ట్ వేయాలి కాబట్టి ఫార్మాలిటీకి దేవుడికైతే చిన్న పూజ చేస్తున్నామనమాట. కావాల్సినవన్నీ కూడా పెట్టి, చిన్న గణపతిని పెట్టి, అమ్మ వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ కాంక్రీట్ అయితే వేయడం జరిగిందనమాట. సో, పిల్లర్ దగ్గర ఈశాన్య మూల. సో, తర్వాత వచ్చేసి నేను కూడా పెద్ద మనిషిలాగా కొంచెం కాంక్రీట్ అయితే ఏసేసాను. ఇక మేమైతే ఫార్మాలిటీకి మేస్త్రి కట్నం తాంబూలం ఇస్తామనమాట. సో, అది ఇచ్చేసిన తర్వాత అమ్మ, పెద్దమ్మ వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనాలు రెడీ చేయడానికి అయితే వంటలు వండడానికి వెళ్ళిపోయారు. సో, ఇక్కడ కుర్రోళ్ళం మేముండి రాడ్డు, పిక్క, ఇసుక ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాం అనమాట. అయిపోయినవి తీసుకురావడం అట్లా. సో, మనకైతే రెడీ అయింది కాంక్రీట్. సో, అదైతే తీసుకొచ్చేస్తున్నారు. సో, దగ్గరుండి ఇప్పుడు వైబ్రేటర్ పెట్టించాలి. సో, ఈ ప్రాసెస్‌లో పక్క వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇలా పరదలైతే వేసామనమాట. సో దట్ తుల్లినా సరే వాళ్ళకి ఏం కాకుండా ఉంటుంది. అండ్ రీసెంట్‌గా మా అన్నయ్య కూడా సింగపూర్ నుంచి రావడం జరిగిందనమాట. సో, తను కూడా దగ్గరుండి ఈ ప్రొసీజర్ అంతా కూడా చూస్తున్నాడు. సో, కరెక్ట్‌గా స్లాబ్ వేసే టైంకి అందరూ ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి కొంతమంది కిందన, కొంతమంది పైన ఉండి డిఫరెంట్ థింగ్స్ అయితే మేనేజ్ చేయగలుగుతున్నాం. సో, అన్నయ్య సింగపూర్ నుంచి వచ్చిన రోజు వీడియో పెడతాను చూడండి. ఇక నెక్స్ట్ వీడియోలో వేడివేడిగా మధ్యాహ్నం ఏం భోజనాలు పెట్టామో చూపిస్తాను. మా వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చే పని లేకుండా శుభ్రంగా స్త్రీశక్తి నారీ భేరి అన్నట్టు వండి పెట్టి తెచ్చారనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.